చాలా ఎంతగా ఉంది. శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు. బెంగళూరు వంకాయలా నిగనిగలాడిపోతున్నా. శవం గ్లామర్ గా ఉందా లేదో చూడవలసింది నేను. చూడండి డాక్టర్ గారు, ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ డెత్ నిర్ధారించండి. ఆగండి బాబు, మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక. ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే. ఆయన వచ్చి చూడటానికి ఇది మైకేల్ జాక్సన్ ప్రోగ్రామా? మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీరు కానివ్వండి. ఆగండి డాక్టర్ బాబు, చెప్పేది మీకు కాదా? మా చైర్మన్ గారంటే మీకు నెక్కనే. కాటి కాపరవేత్వ, నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు. మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా? ఎవరైతే మాకంటే మాతో పెట్టుకోకో. పోలీసుల మజాక. డాక్టర్ గారు కానివ్వండి. ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా? మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను. సార్ శవం పారిపోతుందే. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళే శవాన్ని పట్టుకోండి, లేకుండా మన ఉద్యోగాలు పోతే వెళ్ళండి. ఏ కొండయ్య రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ శవం మనిషి, శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి ప్లీజ్ సార్. సరే ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐ. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికో గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని. నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర పోయి ఇది మీ హెడ్ క్వార్టర్సా? మరదే. మీరా రండి. నాన్నగారి కాళ్ళ నొప్పి తగ్గిందండి? నాకు పెళ్ళైతేనే గానీ వాళ్ళకున్న నొప్పులన్నీ పో అన్నట్లు మొన్న విభూతి ఇచ్చాను, వాడుతున్నారా? ఓ వాడుతున్నాను. అవును, నాకు పెళ్ళవుతుందంటారా? అందుకే త్వరగా పెళ్లి ఇంకొక మార్గం కనిపెట్టాను. ఏమిటది? ఇది రుక్మిణి కళ్యాణం అనే ఒక గ్రంథం. దీన్ని ప్రతిరోజు చదివితే తప్పకుండా పెళ్ళవుతుందట. నిజంగానా? నిజమేనండి, అందుకే మీకోసమే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నాకు పని ఉందండి, వస్తాను. వీరబాబు, దండాలు బాబు. ఈ చల్లో దండాలు ఏమిట్రా? అచ్చరే గాని అర్ధరాత్రి పూట శ్మశానానికి తాళం వేసి వచ్చాడేమిటి? రే, ఏంట్రా వెతుకుతున్నావు? అది కాదు బాబు, ఈ మధ్యన శ్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది. పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో. ఇయాల కొలాలు అడగండి బాబు. మరి ఏంట్రా బాబు, శవాలు దెయ్యాలు అవుతాయా? శవాలు దయ్యాలు అవడం ఏమిట్రా? లేచి నడిచి వెళ్ళిపోనదని అన్నాను కదా. అది దయ్యం కాబట్టి. అయితే శవం దెయ్యం అవుద్ది. శవం దయ్యం ఎందుకు అవుతుందిరా? దెయ్యం శవం అవుద్దా? రే, శవం దయ్యము కాదు, దయ్యం శవము కాదు. శవం శవమే, దయ్యం దయ్యమే. అదేంటి బాబు, దెయ్యం అవుద్దని అంటున్నాను కదా. దయ్యం కాదురా. మరి దయ్యం. బాబాయ్, దెయ్యం అవుద్దని చెప్తున్నాను కదండి. అరే, నీ బంధునికి అర్థం కాదేంటి? దయ్యం కాదు, దయ్యం. బాబు, దెయ్యం అవుద్దని నానే చెప్పినాను కదండి. అరే, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దయ్యం కాదురా. మరి దెయ్యం. బాబు, ఏంటండి ఇలా తింటున్నారు అన్న? దెయ్యం అవుద్దని చెప్పారు కదండి. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగిలిపోతుంది. చెబితే అర్థం కాదేంటి నీకు? దయ్యం కాదు, మరి దయ్యం. బాబు, రే,
పిచ్చోడా, లేకపోతే ఆఫీస్ లో నా మీదకి వచ్చి జోకులు, వీడేంటో వీళ్ళు ఎవలేంటో. నమస్తే బాబాయ్. నోర్మోయ్, ఎవర్రా నువ్వు? ఏ మాత్రం పరిచయం లేకుండా బాబాయ్ అని పిలుస్తావు? పిశాచి వెధవా. పిశాచ, డబ్బు పిశాచ, కామ పిశాచ. రేయ్, ఏంట్రా? ఏం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా? పిల్ల రాక్షసుడిలా ఫేసు నువ్వును. రాక్షసుడా, బ్రహ్మ రాక్షసుడా, నరరూప రాక్షసుడా. ఏంట్రా? ఏమిటి నాకే ఎదురు తాళం వేస్తున్నావు? తాళమా? ఆది తాళమా, గాద్రేజ్ తాళమా? ఇదెక్కడి వేధం మేడం నాకు? మేళమా? పెళ్లి మేళమా, చావు మేళమా? అమ్మో, నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తావేంట్రా? నన్ను వదిలేయరా. అది సరే కానీ సార్, జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్? నీకెందుకు సార్? పేరు నమోదు చేయించుకోవడానికి. నేను చచ్చి 10 రోజులైంది.